चौदह अगस्त में कुछ पकड़ लिए ये लोग आए అన్న క్లాత్ ఉన్నా ఒక తీసిపోయి మనోడు వస్తే కొద్దిగా అవుటేసి చేస్తాను. కూర్చోబెట్టడం తింటే ఫోటో జస్ట్ బాబీ బాబీ నా ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈ మధ్యలో మన పోలవరంలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది. దాంట్లో ఈ జగన్నాథపేట గ్రామంలో మే 13 శ్రీ పద్మనాభుని శ్రీనివాస గుప్తా అనే వాళ్ళు రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా బంగారము క్యాష్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా మన పోలవరం డిఎస్పీ గారు, పోలవరం సిఐ గారు, ముఖ్యంగా ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ కూడా ఏ ఆధారం లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న వేరే సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించడం కావచ్చు, చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకొని కావచ్చు, తర్వాత షూ ప్రింట్స్ లాంటివి ఆధారం కావచ్చు, అన్నీ చూసుకుంటూ వెళ్ళి టోటల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అంతా పోయిన మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 247 గ్రాముల బంగారము, ఆల్మోస్ట్ ఒక 22 లక్షలు ఉంటుంది దాని వాల్యూ. వెండి 2.4 kgs వెండి అండ్ 7 lakhs క్యాష్ కూడా రికవర్ చేశారు. ఈ టోటల్ 31.8 lakhs రికవరీ చేయడం జరిగింది. ఇతను నిందితుడు కూడా ఇంతకుముందు కొన్ని దొంగతనాలు చేస్తున్నారు. వీడి పేరు ఉసురుమర్తి గంగాజలం. ఇతను బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాడు. ఇతని మీద ఉన్న సస్పెక్ట్ షీట్ని కూడా రీసెంట్గానే డీసీ షీట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మొత్తం ఒక 17 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో కూడా ఈ షీట్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల ఇతని మోడస్ ఆపరాండి మన వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయడము, ఇలాంటి ఏరియాలో దొంగతనం జరిగితే ఫస్ట్ సస్పెక్ట్ ఎవరు ఉంటారని చూడడము, ఆ వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా సీసీటీవీ కెమెరాలు కనపడకుండా తర్వాత వేరే అలబై సృష్టించుకొని అలా ట్రై చేసినా కూడా మన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చక్కగా చేసుకొని ప్రాపర్టీ కూడా కంప్లీట్గా రికవర్ చేయడం జరిగింది. వారిని పోలవరం సర్కిల్ సిబ్బందిని వాళ్ళ ఎస్ఐ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాకపోతే మనం ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మన ఇంట్లో ఒక 32 లక్షలు 33 లక్షలు బంగారం పెట్టుకొని లేకపోతే క్యాష్ పెట్టుకొని ఇంట్లో సీసీటీవీకి పెట్టుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంత డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మన బంధువుల్ని ఉంచడము
లేని పక్షంలో కనీసం ఒక మోషన్ డిటెక్షన్ సీసీటీవీ కెమెరా పెట్టుకుంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అలర్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇక్కడ దీంట్లో ప్రతిభ కనబరిచి వాళ్ళు వెంటనే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేసుకొని విచారణ చేయడం వల్ల ఈ బంగారం మొత్తం వాళ్ళ ప్రాపర్టీ అంతా తిరిగి వచ్చింది. అట్లా లేకుండా ఉండుంటే ఆ ప్రాపర్టీ రికవర్ చేయడము చాలా కష్టం. అదే సీసీటీవీ కెమెరా ఉంటే మేబీ 2 రోజుల్లోనే డిటెక్ట్ అయిపోయి ఉండేదేమో, లేకపోతే అసలు ప్రాపర్టీ అఫెన్స్ జరగకముందే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది. సో దయచేసి నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ప్రాపర్టీస్ ఇంట్లో పెట్టుకోవద్దండి, బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి. ఒకవేళ లేని పరిస్థితుల్లో మీ ఇంట్లో పెట్టుకుంటుంటే ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాస్ అమర్చుకోండి. 2500 నుంచి 5000 లోపు బ్రహ్మాండమైన సీసీటీవీ కెమెరాస్ వస్తున్నాయి. మీ ఇంట్లో ఏదైనా అలజడి వచ్చినా కూడా వెంటనే మీ సెల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు మన జిల్లాలో కూడా ఈ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కొన్ని 12-15 సీసీటీవీ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టడం జరిగింది. బస్ స్టాండ్స్లో, ఈవెన్ కొయ్యలగూడెము, జంగారెడ్డిగూడెం, మన ఏలూరు, బ్యాంక్స్, ఈ సస్పెక్ట్ ఎవరైనా దొంగలు వస్తే వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకొని ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. అట్లా దొంగల దగ్గరికి ఇమీడియట్లీ బీట్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు. చాలామంది దొంగలు ట్రేస్ అవుతున్నారు. ఇది అంతా పోలీస్ కూడా ఎందుకు చేస్తున్నారు? దొంగలకి ఒక డిటరెన్స్ కలిగించడానికి. ఏలూరు జిల్లాకు వచ్చి దొంగతనం చేయాలంటే కొంచెం వాళ్ళకి భయం పుట్టించడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రీసెంట్ అఫెన్సెస్ అన్నీ చూసుకుంటే అన్ని అఫెన్సెస్లో కూడా ఒక వారం 10 రోజుల్లో దొరుకుతున్నారు దొంగలు. బట్ దొంగతనం చేసి తర్వాత దొంగను పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం కంటే ఈ దొంగతనం జరగకుండా ప్రివెంట్ చేసుకోవడంలో సీసీటీవీ కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. దాని ద్వారా గవర్నమెంట్ చేయాల్సిన పరంగా మేము ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ బస్ స్టాండ్లో అన్నీ వెరిఫై పెట్టి వాళ్ళ దగ్గరికి దొంగ రాగానే పోలీసు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. అలాగే మీరు కూడా అన్ని దగ్గరలో పోలీస్ కెమెరా ఏర్పాటు చేయలేరు, అన్ని దగ్గర గవర్నమెంటే కెమెరాలు ఏర్పాటు చేయలేరు. కాబట్టి మీరు పబ్లిక్ కూడా, షాప్స్ ఓనర్స్ కానీ మీరు ఆ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీ దగ్గర ఎవరైనా బ్యాగ్ కోసే దొంగలు కానీ ఈ బ్యాచ్లు ఉంటాయి, ఆ బ్యాచెస్ ఎప్పుడైనా రాగానే మీకు కూడా అలర్ట్ వస్తుంది, పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇమీడియట్లీ వస్తారు. సో దయచేసి ఆ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.